Namaste. I'm Ramu Padakanti from Telangana, Nizamabad. నేను ఇక్కడ 2019 నుంచి 2019 onwards I'm doing surveys on different election periods and different elections. అది లోకల్ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే స్థానికేతర రాష్ట్ర స్థాయి దేశ స్థాయి ఎన్నికలకు సంబంధించి కూడా ఇంతవరకు వివిధ సర్వేలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఎస్పెషలీ తెలంగాణ ఎలక్షన్స్కి సంబంధించి నేను 2019 నుంచి ఇంతవరకు కూడా సర్వేలు చేయడం జరిగింది. నేను ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ అనేది ఇంతవరకు 14 సర్వేలు చేస్తే 14 సర్వే రిపోర్ట్స్ వచ్చినటువంటి యాక్చువల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్ రిజల్ట్స్కి 100% మ్యాచ్ అవ్వడం జరిగింది. సో అదే ఇన్స్పిరేషన్తో, అదే ఎంకరేజ్మెంట్తో, అదే ఉత్సాహంతో ఇప్పుడు 15వ ఎలక్షన్ సర్వేస్ కూడా చేయడం జరిగింది. ఇందులో తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు ఆంధ్రాకి సంబంధించిన పార్లమెంట్ మరియు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పొలిటికల్ సర్వే కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఈసారి దేశవ్యాప్తంగా అంటే మన భారతదేశానికి సంబంధించిన మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో అనేది చేయబోతున్నాను. ఇది వీటికి సంబంధించిన సర్వే వీడియో అనేది చేయబోతున్నాను. సో ఈ సర్వే వీడియోలో మీకు ఇచ్చే నివేదిక ఏంటంటే, నాకు తెలిసిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం మొత్తం మన ఇండియాలో 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 543 లోక్సభ స్థానాల్లో చూసినట్లయితే కనుక బీజేపీ అలియన్స్ ఎన్డీఏ ఏదైతుందో దీనికి 335 సీట్లు గెలిచే అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే మినిమం టు మ్యాక్సిమం చెప్పాలంటే 315 నుంచి 360 సీట్ల వరకు బీజేపీ అనుబంధ పార్టీలు గెలిచే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటు కాంగ్రెస్ అలియన్స్ కూటమి, ఇండియా కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి 208 స్థానాల్లో గెలిచే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇది మినిమం టు మ్యాక్సిమం చెప్పాలంటే కనుక 180 to 250 వరకు సీట్లు గెలిచే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. సో ఏదేమైనా ఓవరాల్గా అల్టిమేట్గా చెప్పాలంటే కనుక ఇండియాలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో అధికారంలోకి రాబోయేది కేవలం బీజేపీ అనుబంధ పార్టీలతో కూడినటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతుందో అది మాత్రమే ఇక్కడ అధికారంలోకి రాబోతుంది కేంద్రంలో. సో మళ్ళీ ప్రధానిగా మనం నరేంద్ర మోడీ గారిని చూడబోతున్నాం, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే లాస్ట్ టైం ఎలక్షన్స్ ఏవైతున్నో వాటితో కంపేర్ చేస్తే కొంత మట్టికి కాదు, నిజం చెప్పాలంటే చాలా మట్టికి స్థానాలు తగ్గే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా వీళ్ళు నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటంటే 400 స్థానాల కంటే ఎక్కువ గెలవబోతున్నాం, గెలిపించండి అని అంటున్నారు. కాకపోతే 400 స్థానాలు కాదు కదా, లాస్ట్ టైం గెలిచినటువంటి 350 చేంజ్ ఏవైతున్నాయో దానికంటే కూడా తక్కువ స్థానాల్లో ఈసారి గెలిచే అవకాశం క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇండియా కూటమి ఎక్కువ స్థానాలు అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే బీజేపీ కూడా ఎన్ని స్థానాలు గెలవడానికి కారణం మెయిన్ గా తను చేసిన అభివృద్ధి చెప్పుకోనో వాటి వల్ల అని చెప్పేసి కూడా అనిపించట్లేదు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో చూసినప్పటికీ కూడా మెయిన్గా నార్త్ ఇండియా వైపు చూస్తే కంప్లీట్గా నరేంద్ర మోడీ హవా నడుస్తుంది. హిందూయిజం అనేది బాగా జనాల్లోకి చాలా రక్తంలోకి ఇంకిపోయింది. సో ఆ విధంగా ఈ హిందుత్వం అనేది వాళ్ళు ఫోకస్ చేసి దాన్ని ఆ స్లోగన్స్ను బయటికి తీసుకురావడం వల్ల కావచ్చు, ఈ రామ మందిర నిర్మాణం ఏదైతే చేశారో అయోధ్యలో ఆ ఒక్క పాయింటే కావచ్చు, ఈ పాయింట్స్ దాంతోపాటు నరేంద్ర మోడీ గారి ఫేస్ వాల్యూ, ఈ 3 పాయింట్స్తోని కేవలం బీజేపీ అభ్యర్థులు ఎలా ఉన్నా వారు ఎలాంటి వారైనా వారిని చూడకుండా ఈ 3 పాయింట్స్తోనే ఇక్కడ బీజేపీకి ఓట్లు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో దానివల్ల నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధాని అవ్వడం ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ఇలాంటి పొలిటికల్ వీడియోలోకి కావచ్చు, అంటే సర్వే వీడియోలోకి కావచ్చు, దాంతోపాటు ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించిన వీడియోస్ కావచ్చు, లేదంటే అధికారులు పొలిటీషియన్స్ వీళ్ళు చేసిన మోసాలే కావచ్చు, తప్పులే కావచ్చు, లేదంటే అసాంఘిక కార్యకలాపాలే కావచ్చు, అసంఘటిత చర్యలే కావచ్చు, దాంతోపాటు లంచాలే కావచ్చు, ఇలాంటి అవినీతి
కార్యక్రమం, అవినీతి పనులే కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి వీడియోస్ను ఈ ఛానల్లో చూడొచ్చు. సో అందుకను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే, ఇలాంటి మంచి వీడియోలు మరెన్నో మీ ముందు ఉంచాలనుకుంటే కనుక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి దాంతోపాటు 10 మందికి షేర్ చేసేయండి ఈ వీడియోను. దాంతోపాటు మీ విలువైన అభిప్రాయాలని నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ. నేను మీ రామపడకంటి. నా కాంటాక్ట్ నెంబర్ 8790720978. థ్యాంక్ యూ.